ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 10వ తిరువాయమొഴി ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమొഴി. నమ్మాళ్ళవార్లు తిరువేంగడముడయాన విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నటువంటి తిరువాయమొഴి ద్వయము యొక్క అర్థము, ద్వయములోని పూర్వఖండము యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి తిరువాయమొഴి. ద్వయము పూర్వఖండము, ఉత్తరఖండము రెండుగా విభజింపబడి 2 ఖండాలుగా ఉంటే ఉత్తరఖండము యొక్క అర్థాన్ని 3:3లో ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని అనేటువంటి తిరువాయమొഴിలో ద్వయములోని ఉత్తరఖండము యొక్క అర్థాన్ని తెలియజేసిన ఆళ్వార్లు ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయమొഴి ద్వారా పూర్వఖండము యొక్క అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారు. పూర్వఖండం మాత్రమే కాదు, ఉత్తరఖండము యొక్క అర్థం కూడా దీంట్లో అంతర్గతంగా చెప్తున్నారు అనుకున్నాము. అలాంటి ఉలగముండ పెరువాయ అనే తిరువాయమొഴിలో 10వ పాసురం. ముందు 9 పాసురాలు కూడా శరణ్యుడైనటువంటి స్వామి యొక్క గుణాలని చెప్పినటువంటి ఆళ్వార్లు ఈ 10వ పాసురంలో శరణాగతుడైనటువంటి తమ యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నారట ఆళ్వార్లు. శరణ్యుడు అంటే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు అంటే అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని 9 పాసురాల వరకు అందించినటువంటి ఆళ్వార్లు ఆ సర్వేశ్వరుని ఆశ్రయించినటువంటి శేషభూతులైనటువంటి తన యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. ఉలగముండ పెరువాయ కాదు, అగలగిల్లే நிறையுமென்று அலரமேல் மங்கபுரை மார்பா நிகரில் புகழாய் உலகமுன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரிடமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாடியேன் உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே. అది ఉన్నడికీజ్ అమరందు పుగుందేనే యొక్క తిరువడిగళ్లలో ప్రవేశించానయ్యా అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఎలాంటి నీ యొక్క తిరువడిగళ్ళు, ఎప్పుడు ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను అని నీ యొక్క వక్షస్థలంలోనే వేంచేసి ఉండి చెప్పేటువంటి ఆ అలర్మేలు మంగనాచ్యాన్ని వక్షస్థలంలో కలిగినటువంటి ఓ స్వామి, నువ్వు ఎలాంటి వాడివి? నారాయణ శబ్దంలో చెప్పినట్టుగా అనేక కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి. నారాయణ శబ్దంలో మనకి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలుగా చెప్పబడే 4 గుణాలు, వాత్సల్య స్వామిత్వ సౌశీల్య సౌలభ్యాది గుణాలు కలిగినటువంటి వాడివి అని నిగరిల్ పొగజాయని చెప్పడం వల్ల వాత్సల్యం అనే గుణం కలిగినటువంటి వాడని, ఉలగమూండుడయాయ్ అని చెప్పడం వల్ల స్వామిత్వం అనే గుణం కలిగినటువంటి వాడివి అని, ఎన్నై ఆళ్వానే అని చెప్పడం వల్ల సౌశీల్యం అనే గుణం కలిగినటువంటి వాడివని, నిగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల సౌలభ్యం అనే గుణాన్ని కలిగినటువంటి వాడివి. కాబట్టి పొగలొన్నిల్లా ఆడియేన్, వేరి రక్షకం లేదు. ఏమిటి పొగలొన్నిల్లా ఆడియేన్ అని చెప్పడం వల్ల అధికారి స్వరూపాన్ని చెప్పినట్టయిందని. పొగలు ఒన్నిల్లా అంటే ఇదిగో శరణాగతి చేసేటువంటి అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటవి? ఆకించన్యము, అనన్యగతిత్వము అనేటువంటి 2 అధికారి లక్షణాలని కలిగినటువంటి వాడిని అని, అడియేన్ దాసుడని అని, ఉన్నడికి అమరందు పుగుండేనే యొక్క తిరువడిగళ్లలో ప్రవేశించానయ్యా అన్నారు. ఉన్నడికీజ్ అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల అదిగో నేను నీ యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి వాడిని అని చెప్పారు. నిన్న మనం ఆ పన్నీరాయిరపల్లిలో అర్థాలు మనకు పూర్తిగా అర్థం కాలేదనుకున్నాం కదా. ఈవేళ మళ్ళా పాసుర వ్యాఖ్యానంలో కూడా అరుంబదంలో ఇచ్చారు. అవి కొంచెం మనకు అర్థమయ్యేటట్లుగా ఉన్నాయి. వాటిని మనం పాసురం సేవించేటప్పుడు మనం విందాము. అంటే ద్వయమంత్రం యొక్క అర్థము ఈ పాసురం ఎలా చెప్పింది అనే దాన్ని ఏ పదానికి ఏ అర్థం, ఏ పదానికి ఏ అర్థం అనేది అన్ని ఇక్కడ కొంచెం వివరంగా ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10ాం పాటు తమ్ముడయ అపేక్షితం ఎడక్కన సిద్ధిక్కై కాగ ఈడు వ్యాఖ్యానం అండి. 10ాం పాటు 377వ పేజీలో తమ్ముడయ అపేక్షితం సెడక్కన సిద్ధిక్కై కాగ పెరియ పిరాట్యాలే పురుషకారమాగొండు
திருவேங்கடமுடையானை திருவேங்கடமுடையான் திருவடிகளிலே சரணம் புகுகிறாరు. తమ్ముడయ అపేక్షితం చెడక్కన సిద్ధిక్కై కాగా, తాము కోరుకున్నటువంటి అపేక్షితం ఏడు పెరుమాళకి కైంకర్యం చేయాలనేటువంటి అపేక్షితం, ఆయన్ని పొందాలి, ఆయన్ని దర్శించాలనే అపేక్షితం. దీన్ని సిద్ధించడం కోసమని పెరే పిరాటియారై అని ఈ పదాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారట? ఇంత క్రితం 4 సార్లు శరణాగతి చేశాము, అక్కడ ఫలించలేదు కాబట్టి ఎక్కడెక్కడ చేశారు? వానమామలై నూతనోన్ విలేన్ అనేటువంటి తిరువాంగుడిలో వానమామలైలో ఆ పెరుమాళ విషయంలో శరణాగతి చేశారు. ఆరావముదే అనేటువంటి తిరువామిడిలో తిరుక్కుడందై అనే దివ్యదేశంలో ఆ ఆరావముద ఆజ్వాన్ విషయంలో శరణాగతి చేశారు. ఆ తర్వాత మానే నోక్కులో తిరువల్లవాజులో శరణాగతి చేశారు. తర్వాత విభవావతారాల్లో ఒకటైనటువంటి కృష్ణావతారంలో శరణాగతి చేశారు. పెరందవారు వళరందవారు అనేటువంటి తిరువాయముజులో. అయినప్పటికీ ఆయన యొక్క శరణాగతి ఫలించలేదు. ఫలించకపోవటం చేత కారణం ఏమిటి? ఇదిగో తాము కోరుకున్నటువంటి ఫలాన్ని పొందటానికి ఆలస్యం అవుతుంది. ఎక్కడ? ఈ దివ్యదేశం నుండి ఇంకొక దివ్యదేశం, ఇంకొక దివ్యదేశం నుండి ఇంకొక దివ్యదేశం, ఇంకొక దివ్యదేశం నుండి విభవావతారాలు ఇలా అక్కడ తిరగటం వల్ల తాము కోరుకున్నటువంటి ఫలం ఆలస్యం అవుతోంది. వెంటనే ఫలాన్ని పొందాలి అనేటువంటి ఆశ ఆళ్వార్లకి. ఇప్పుడు ఫలం ఆలస్యం కావడానికి కారణం ఏమిటి? అదిగో పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టి సమక్షంలో చేస్తే ఇలాంటి ఆలస్యం కలగదు అనేటువంటి భావన కలిగింది ఆళ్వార్లకి. ఇప్పటి వరకు కూడా 4 శరణాగతుల్లో కూడా పిరాట్టి సంబంధాన్ని చెప్పలేదు ఆళ్వారు. కాబట్టి ఇప్పుడు నాకు ఫలం కలగకపోవటానికి, ఫలం ఆలస్యం కావడానికి కారణం పిరాట్టి సంబంధం లేకపోవటమే అనేది. పిరాట్టి పురుషకారంగా వెళ్ళకపోవటమే కారణమని భావించినటువంటి ఆళ్వార్లు తమ్ముడై అపేక్షితం చెడక్కన సిద్ధిక్కై కాగా, చటుక్కున వెంటనే సిద్ధించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టి ద్వారా ఆశ్రయించాలి అని భావన కలిగినటువంటి ఆళ్వార్లు పెరే పిరాట్టియారై పురుషకారமாக கொண்டு తిరువేంగడముడయాన్ తిరువడిగలిదే శరణం పుగుగిరారు. పెరే పిరాట్టి గారిని పురుషకారంగా స్వీకరించి ఆ తిరువేంగడముడయాన్ యొక్క తిరువడిగలిలో శరణాగతి పుగుగిరారు శరణాగతి చేస్తున్నారు. ఆహా, ఏం చెప్తున్నారు అసలు ఈ తిరువాయిమదిలో? 9 పాట్టాలం శరణ్యన్ స్వరూపத்தை சொன்னார், இதில் తమ్ముడే స్వరూపத்தை சொல்லி శరణం పుగుగారు. 9 పాట్టాలం ముందు 9 పాసురాలు అయిపోయాయి కదా, అక్కడేం చెప్పారు ఆళ్వార్లు? శరణ్యన్ స్వరూపத்தை சொன்னார், శరణ్యుడైనటువంటి స్వామి యొక్క గుణాలని అనుభవించారు. ఆ 9 పాసురాల్లో చెప్పారు. ఇదిల్ తమ్ముడే స్వరూపத்தை சொல்லி శరణం పుగుగిరారు. ఈ పాసురంలో తమ యొక్క స్వరూపాన్ని చెప్పి శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. కీజే అయితే ఇప్పుడు శరణాగతి చేయటం ఏమిటండి? ఇది కీజే అడియేన్యన్నుం అరువినేయన్యన్నుం తమ్ముడే ఆకించన్యత్తయ్యం శేషత్వత్తయ్యం. మరి ఇంతకుముందు ఎప్పుడు ఆళ్వార్లు శరణాగతి చేయలేదా? శరణాగతి చేయాలంటే మనకేమిటి? 2 అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు 2 అని చెప్పుకున్నాం కదా. ఆకించన్యము, అదిగో రెండవది శేషత్వము అని చెప్పారు. ఇక్కడ శేషత్వం, దీన్ని ఎప్పుడు ఆళ్వార్లు చెప్పలేదా? నేను శరణాగతి చేస్తున్నానయ్యా అని. మరి ఇవాళ మళ్ళా ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు ఆళ్వార్లు అని కొత్తగా చెప్పడం ఏమిటి? పూర్వం ఎప్పుడు ఇలా చెప్పలేదా? ఆళ్వార్లు అన్నారు కదా, అడియేననే పదాలు వాడారు, అరువినయ్యేననేటువంటి పదాలు వాడారు కదా. అలా చెప్పి అడియేన్ అని చెప్పడం వల్ల ఏంటి అర్థం? అరువినయ్యేన్ అని చెప్పడం వల్ల ఆకించన్యము, అడియేన్ అని చెప్పడం వల్ల శేషత్వాన్ని. ఇలా ఆళ్వార్లు ఇంత క్రితం కూడా చెప్పారు కదా పాసురాల్లో. మరి ఇప్పుడు మళ్ళా శరణాగతి చెయ్యటం ఏమిటి అంటే శరణ్యతై కూరుప్పాగ తొల్లికొండు పోందారు. అప్పుడు శరణ్యుడైనటువంటి స్వామిని ఆశ్రయించాలి అంటే అదిగో స్వామి నువ్వే ఉపాయము, నువ్వు ఉపాయం కనుక ఇదిగో నేను ఎలా ఆకించన్యుడిగా ఉన్నాను, శేషత్వం కలిగిన వాడిగా శేషభూతుడిగా ఉన్నాను అంటే నిన్ను ఉపాయంగా పట్టుకున్నానయ్యా, నేను ఆకించన్యుణ్ణి శేషభూతుణ్ణి అని అక్కడ చెప్పారు. అంటే నిన్ను ఉపాయంగా పట్టుకున్నానని. కానీ ఈవేళ ఏమడుగుతున్నారు అంటే అది ఉపాయము.
ఇప్పుడు ఆళ్వారు కావాలని కోరుకునేది ఏమిటి? ఉపేయం, ప్రాప్యం, ఫలం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అరువినేయన్నుం తమ్ముடைய ఆకించన్యத்தையும் శేషత్వத்தையும் அவனுடைய శరణ్యదై కూరుప్పాగ చొల్లి కొండుపో ఉండాలి. శరణ్యుడైనటువంటి స్వామిని ఆశ్రయించాలంటే ఏం కావాలి? ఆకించన్యుడుగా ఉండాలి, అదిగో శేషత్వం కలిగిన వాడిగా ఉండాలి. కాబట్టి స్వామి నేను ఆకించన్యుణ్ణి అని చెప్పడం ఎలా చెప్పారు? అరువినయ్యేన్, గొప్ప పాపాలు కలిగినటువంటి వాడినయ్యా, నిన్ను పొందడానికి ఏ ఉపాయాలు లేవు, నువ్వే ఉపాయం అనే విషయాన్ని అక్కడ తెలియజేశారు. అంతేకాదు అనన్య శేషత్వం కలిగినటువంటి వాడిని అడియేనని చెప్పడం వల్ల శేషత్వాన్ని తెలుసుకున్నానయ్యా అని ఉపాయము నువ్వే అని తెలియజేశారు అక్కడ పెరుమాళ్ళకి. కానీ ఇప్పుడేం కోరుకుంటున్నారు ఆళ్వార్లు? మరి అప్పుడు చేశారండి, అప్పుడు చేసింది పెరుమాళ్ళకి తెలియచేశారు. కానీ ఇంగు అదుదన్నయ్యే పేత్తుక్కు ఉడలాగ చొల్లి, స్వామి నేను ఆకించన్యుణ్ణి, శేషత్వం అనన్య గతికుడిని, కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు ఫలం ఇవ్వు. నువ్వు ఫలం ఇవ్వాలంటే అధికారికి ఏమేం కావాలి అనుకుంటున్నావో అవి నాలో ఉన్నాయి అని తెలియచేస్తున్నారట ఆడవాళ్ళు అధికారి స్వరూపాన్ని. అదుదన్నయ్యే పేత్తుక్కు ఉడలాగ చొల్లి శరణం పొగుగిరారు అంటే అక్కడ శరణాగతి చెయ్యటానికి కావలసిన లక్షణాలు ఆ రెండింటినీ చెప్పారు ఆళ్వాళ్ళు. మొదటగా శరణ్యతైక్కు ఉరుప్పాగా ఆయన ఆశ్రయించడానికి తగినట్లుగా నేను ఆకించన్యుణ్ణి, శేషత్వం కలిగినటువంటి వాడిని అని తెలియచేశారండి అక్కడ. కానీ ఇక్కడేం చెప్తున్నారు? అదిగో నిన్ను పొందటానికి అధికారికి ఉండాల్సిన లక్షణాలు రెండు నేను కలిగి ఉన్నానయ్యా, కాబట్టి నన్ను తప్పకుండా నాకు ఫలం కావాలి ఇప్పుడని అడుగుతున్నారనమాట ఆళ్వారు. అదుదన్నయ్యే ఏమిటా ఆకించన్యాన్ని, ఆ శేషత్వాన్ని, అనన్యగతిత్వాన్ని పేత్తుక్కు ఉడలాగా చొల్లి, ఇదిగో ఇప్పుడు నేను ఫలం పొందటానికి ఇదిగో ఈ రెండుంటే చాలన్నావు కదా, ఏమిటి ఆళ్వారే నన్ను రక్షించు అంటారేమిటి అని నువ్వు అనక్కర్లా. ఎందుకని? మరి నిన్ను నేను ఎలా రక్షించగలనయ్యా అంటావా? ఇదిగో నువ్వు రక్షించడానికి అధికారిగా ఉండవలసినటువంటి లక్షణాలు రెండు నాలో ఉన్నాయి. అధికారి స్వరూపాన్ని కలిగి ఉన్న ఆకించన్యము, అనన్యగతిత్వాన్ని. కాబట్టి పేత్తుక్కు ఉడలాగ చొల్లి శరణం పొగుగిరారు. పేత్తుక్కు ఫలానికి ఫలం కావాలి అంటే ఏముండాలి? ఆకించన్యం, అనన్యగతిత్వం ఈ రెండు చెప్పి శరణం పుగుగిరార్ అంటే అక్కడ ఉపాయము, ఇక్కడ ఉపేయము. ఇప్పాట్టు తన్నే ద్వయத்தில் పదంగళోడు ఒక్క యోజిత్తు తలై కట్టక్కడవదు. ఈ పాసురాన్ని ద్వయంలో ఉన్నటువంటి పదాలతోటి ఒక్క సమానంగా యోజిత్తు తలై కట్టక్కడవదు. அதில் అర్ధప్రాప్తమాన అహమర్థத்தை ఇంగు అడియేన్ ఎన్గిరదు. அதில் అబ్ధప్రాప్తమాన అహమర్థத்தை, అర్ధప్రాప్తం. ఇప్పుడు మనకి మొదట ద్వయమంత్రంలోని పూర్వఖండంలో ఉన్న పదాలకి అర్థం ఏమిటో మనకు కొంచెం తెలిస్తే అప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అక్కడ చెప్పింది ఏంటి అనేది కొంచెం క్లారిటీ ఉంటుంది. అయినా మనందరం చాలాసార్లు విన్నాం కాబట్టి బహుశా అదంతా కూడా గుర్తుండే ఉంటుంది. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే అని చెప్తున్నాం. ప్రపద్యే అంటే పట్టుకుంటున్నాను. ఎవరు పట్టుకుంటున్నారు? నేను అనేటువంటిది కదా అర్థం అక్కడ. కానీ ప్రపద్య అనేటువంటి అర్థం అక్కడ నేను పట్టుకుంటున్నాను అనే పదం నేను అనేటువంటిది లేదు. నేను అనే పదానికి ఇక్కడ ఆళ్వారు ఏం వాడారు? అడియేన్ అనే పదాన్ని వాడారు పాసురంలో. కాబట్టి నేను ఆయన యొక్క తిరువడిగలని పట్టుకుంటున్నాను అని చెప్పాలి. కానీ ప్రపద్యే పట్టుకుంటున్నానంటే అధికారి ఎవరు అనేటువంటి పదాన్ని అక్కడ వాడలేదండి. అక్కడ ఏమిటయ్యా అంటే అర్ధప్రాప్తమాన అహమర్థத்தை, అర్థాన్ని పట్టి మనం తెచ్చుకున్నామే. అహమనే ప్రపద్య అనేటువంటి పదానికి ఉన్న పట్టుకుంటున్నాను అని చెప్పడం వల్ల అక్కడ నేను అనే పదాన్ని అర్థంలో తెచ్చుకొని చెప్పుకున్నామండి. కానీ ఇక్కడ అలా కాకుండా అడియేన్ ఎన్గిరదు అదే పదాన్ని ఇక్కడ ఎంగు అడియేన్ ఎన్గిరదు అంటే నేను అనే పదం దగ్గర ఆ ప్రపద్య అనేటువంటి అధికారి ఎవరయ్యా అంటే అడియేన్ దాసుడని అని చెప్పారట. అది అంతేకాదు కింద దీనికి మొత్తం ఇస్తున్నారు చూడండి. ఆ ద్వయమంత్రాన్ని ఎలా ఇక్కడ అన్వయించి చెప్పుకోవచ్చు ఈ పాసురంలోని పదాలు అనేటువంటిది. పైన చెప్తా ఎన్నో లైను పేత్తుక్కువడలాగా 2, 3, 5, 7 7వ లైన్లో చూడండి. పేత్తుక్కువడలాగా
దానిపైన కూడా చెప్పచ్చు. పేత్తుక్కు ఉడలాగ ఎన్నదు పేత్తుక్కు ఉడలాన స్వేకారత్తుక్కు ఉపయుక్తమాగ ఎన్నబడి అది తన్నయ్యే ఎన్నదు కీజుక్తమాన ఆకించన్య శేషత్వంగళాహిర అధికార స్వరూపం తన్నయ్యే ఎన్నబడి పేత్తుక్కుడలాగ ప్రపత్తిక్కు ఉపయుక్తమాన ఎన్నర్థం సొల్లుగైక్కు నియామకం వెరుమయ్యం స్వరూపం ఎరెండుం ప్రపత్తిక్కు పరికరమిరే ప్రపత్తి చేసేటువంటి ప్రపత్తిక్కు ఉపయుక్తమాగా ఎన్నర్థం సొల్లుగైక్కు నియామకం. ప్రపత్తికి ఉపయుక్తంగా అని అర్థం చెప్పడానికి నియామకం. ఏమిటి నియమం అంటే ప్రపత్తి చేసేటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు వెరుమయ్యం స్వరూపం ఈ రెండుం ప్రపత్తిక్కు పరికరమిరే. వెరుమయ్యం అంటే ఆకించన్యము, స్వరూపం అంటే ఉపాయము. ఈ రెండు అంటే అనన్య గతిత్వం. ఈ రెండు కూడా ప్రపత్తిక్కు పరికరమిరే ప్రపత్తి చేసేటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు ఈ రెండు అని இரண்டாம் யோஜனையில் அருளிச்செய்த வாக்கியம் இப்பாட்டில் சொல்லுகிற பிரபத்தினுடைய சீர்மையை அருளி செய்கிறார். అదిగో ఇప్పాటు దన్న ఇత్యాది అలర్మేల్ మంగయ్యన్ గయ్యాలే. ఇప్పుడు పాసురంలో ఉన్న పదము ద్వైమంత్రంలో ఉన్న పదాలకి ఎలా ఆ ద్వైమంత్రంలో ఉన్న పదాల అర్థాన్ని ఈ పాసురం ఎలా చెప్తుంది ఏ పదంతో అనేది. అలర్మేల్ మంగయ్యన్ గయ్యాలే. అలర్మేల్ మంగై నిన్న మనం చెప్పుకున్నాం కదా. అలర్మేలు మంగై అగలగిల్లేననేటువంటి పదంతో స్త్రీ శబ్దార్థమాన సేవాకరణత్తాలే వంద నిత్య అనపాయిత్వత్తయ్యం అని చెప్పుకున్నాం. ఏమిటి స్త్రీ శబ్దం అలాగే అగలగిల్లేనని చెప్పడం వల్ల స్త్రీ అనేటువంటి పదము యొక్క అర్థం చెప్పబడుతోంది. అంటే శ్రీం సేవాయాం అనేటువంటి అర్థం చెప్పుకుంటూ అంటే సేవా తత్పరత కలిగినటువంటి పెరియ పిరాటి అని చెప్పుకున్నాము అక్కడ. అదే కదా స్త్రీ శబ్దం అనేది. ఇక్కడ కూడా అలానే అలర్మేల్ మంగయ్యన్ గయ్యాలి. మంగయ్య అని చెప్పడం వల్ల పరువం వయస్సు చెప్పుకున్నారు కదా. అంతేకాకుండా అలర్మేల్ అని చెప్పడం వల్ల ఇంకో అర్థం కూడా చెప్పుకున్నాం కదా. అలర్మేల్ ఎన్ గయ్యాలి సేవ్యతై కుయేకాంతమాన మార్ధవాది యోగత్తయ్యం. సేవ చెయ్యాలి అంటే అలర్మేల్ అంటే పుష్పవాసిని. పుష్పవాసిని కావటం చేత ఆవిడ చాలా సుకుమారురాలండి, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ అనేటువంటి విషయం చెప్పబడింది. అగలగిల్లేన్ అంటే అగలగిల్లేనని చెప్పటం వల్ల స్త్రీ శబ్దం యొక్క అర్థం చెప్పబడింది. అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల ఆ సేవ అంటే శ్రీం సేవాయం సేవ చేసే తత్పరత కలిగినటువంటి వాడు ఆవిడ అని ఆ పదంతో చెప్పి అలర్మేలు మంగయ్య అలర్మేలని చెప్పడం వల్ల సేవ చేయడానికి కావలసినటువంటి మృదుత్వం కూడా కలిగినటువంటి వాడు ఆవిడ అని మృదుత్వం కలిగినటువంటి ఆవిడ అని మంగయ్య అని చెప్పడం వల్ల సేవ చేయడానికి కావలసినటువంటి వయస్సు ప్రీతి కూడా కలిగినటువంటి ఆవిడ అని చెప్పుకున్నాం కదా నిన్న. అలానే ఇక్కడ కూడా ఏం చేస్తారు అలర్మేల్ మంగయ్య ఎంగయ్యాలే స్త్రీ శబ్దార్థం సొల్లిత్తు. స్త్రీ యొక్క అర్థం చెప్పబడుతోంది అంటున్నాడు. స్త్రీ అంటే ఏమిటి? సేవ చేసే తత్పరత, ఆ మృదు స్వభావము, చెయ్యాలనేటువంటి ప్రీతి. అదే కదా అలర్మేలు మంగై అని చెప్పడం వల్ల స్త్రీ శబ్దం యొక్క అర్థం చెప్పబడుతున్నదండి. అగలగిల్లేన్ ఎంగయ్యాలే అగలగిల్లేన్ అని చెప్పడం వల్ల మదుప్పిల్ అర్థం సొల్లిత్తు. మదుప్పిల్ అర్థం సొల్లిత్తు. మదుప్పు ఏమిటి? శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అనేటువంటి ద్వయము యొక్క పూర్వఖండంలో శ్రీమత్ అనేటువంటి శ్రీమన్నారాయణ అనేటువంటి పదం శ్రీ అంటే అది రెండు పదాల యొక్క కలయిక. మతుప్పు అంటే ఏమిటి? రెండు తత్వాలని ఒకటి చేసి ఆ రెండిటిని మనకి ఒకటిగా చూపించగలిగినటువంటిది నిత్య యోగం చెప్పబడుతుంది ఆ మదుప్పు వల్ల. అంటే శ్రీహి అనేటువంటిది ఒక పదము, నారాయణ అనేటువంటిది ఒక పదము. ఈ రెండిటికి కూడా నిత్య యోగం. అందువల్ల నిత్య యోగం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండేటువంటి నిత్య యోగం అది శ్రీమత్. అది శ్రీమన్నారాయణ అయింది. కాబట్టి అగలగిల్లేననేటువంటి పదంతో మదుప్పిల్ అర్థం సొల్లిత్తు. మదుప్పులో ఎడబాటు పిరియేన్ అంటే నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అని చెప్పేటువంటి అర్థం. ఎడబాటుని పిరియేన్ అగలగిల్లేన్ పిరియేన్ ఎడబాసి ఉండలేను అనేటువంటి పదము అర్థం చెప్పబడుతుంది మదుప్పులో ఉన్నటువంటి అర్థం. అంటే స్త్రీ శబ్దం అర్థం వచ్చింది ఇక్కడ, శ్రీమత్ శబ్దం వచ్చింది ఇప్పుడు. అదే కదా
శ్రీ తర్వాత మతుప్పే కదా, ఆ అర్థం కూడా చెప్పబడింది. ఉరై మార్బాయం గయ్యాలే, అలాంటి లక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి వాడా అని చెప్పడం వల్ల నిత్యయోగం సొల్లిత్తు. అదేమిటండి అగలగిల్లేననేటువంటి పదము నేను నిన్ను ఎడబాసి ఉండలేను అని చెప్తోంది కదా, మళ్ళా నిత్యయోగం అని చెప్పడం ఏమిటండి అంటే నిత్య యోగము వేరు, ఎడబాసి ఉండలేను అని చెప్పడం వేరు. ఈ రెండింటి వల్ల రెండు ఉపయోగాలు. ఏమిటట, ఆవిడ నిత్య యోగం ఎప్పుడూ ఆయనతోటే కలిసి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే వాళ్ళు తప్పక రక్షించబడతారు అనేటువంటిది. అదిగో పిరివు అగలగిల్లేన్, పిరియేన్ పిరియేన్ అంటోంది కదా విరాట్టి మార్లు. అంటే ఏమిటట, పిరియేన్ అంటే ఎవళ్ళైనా వెళ్ళి ఒక చేతనుడు ఆశ్రయించాలి అంటే ఎప్పుడు ఆశ్రయించాలి, ఎక్కడ ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి అనేటువంటి సందేహాలకి తావు లేకుండా ఉంటుందట ఆవిడ ఎప్పుడు పిరియేన్ అగలగిల్లేనని చెప్పటం వల్ల. ఏమిటట, ఒక వ్యక్తి వెళ్ళి ఆశ్రయించాలనుకోండి, ఇదిగో ఇప్పుడు ఆషాఢ మాసం అండి, ఆషాఢ మాసంలో తాయాళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంతకాలం పాటు ఆశ్రయించడానికి మనకంత అనుకూలమైనటువంటి సమయం కాదండి. ఎప్పుడైనా వెళ్ళి మనం ఆశ్రయించాలంటే ఆవిడని పురుషకారంగా పెట్టుకొని ఆవిడ సమక్షంలో ఆయన ఆశ్రయించాలంటే ఆవిడ కూడా పక్కన ఉండాలి కదండి. ఆవిడ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది, మరి బహుశా ఎప్పుడు వస్తుందో ఏమిటో, ఆ సమయాన్ని చూసుకొని ఆశ్రయించాలి అనే అవసరం లేకుండా అగలగిల్లేన్ పిరియేన్ నిన్ను ఎడబాయను, నీ దగ్గరే ఉంటాను అని అడుగుతోంది అమ్మ. అంటే ఏమిటి, ఆషాఢ మాసం వచ్చింది పుట్టింటికి వెళ్ళింది, శ్రావణ మాసం వచ్చింది అత్తింటికి వచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ నిత్యానుపాయని, నిత్యము ఆయన్ని ఎడబాయకుండా ఉండేటువంటి ఆవిడ. అది పిరియేనని చెప్పడం వల్ల ఎడబాయను అని చెప్పడం, ఏది ఉరయ మార్బ అని చెప్పడం వల్ల నిత్య యోగము. అంటే కాబట్టి ఎవళ్ళైనా ఎప్పుడైనా ఆశ్రయించాలి అంటే ఆవిడ ఆయన సమక్షంలో ఉన్నదా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆవిడ ఉరయ మార్బ నిత్య యోగం, ఎప్పుడూ ఆయనతోటే కూడి ఉంటుంది ఆవిడ అని. అప్పుడు ఏం చేయాలి, ఉరయ మార్బ అంటే నిత్యయోగం. అదేమిటి, శ్రీమత్ నెగరిల్ పొగసాయి ఎన్ను తొడంగి, నెగరిల్ పొగసాయ ఉలగమున్నుడయ్యా ఎన్నయ్య ఆళ్వానే నెగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబు తిరువేంగడత్తానే అని ఈ నాలుగు కూడా 4 కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని చెప్తున్నారు కదా. అలా చెప్పడం వల్ల నారాయణ శబ్దార్థం సొల్లిత్తు. ఇందాక శ్రీమత్ పదం యొక్క అర్థం అయిపోయింది కదా, నిత్య యోగము. అగలగిల్లి ఇది ఉరయ మార్బ అని చెప్పడం, అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల శ్రీ యొక్క శబ్దార్థం, అగలగిల్లేనని చెప్పడం వల్ల మధుప్పిలో అర్థం శ్రీమత్. ఆ తర్వాత అలర్మేలు ఉరయ మార్బ అని చెప్పడం వల్ల ఆవిడ ఎప్పుడూ ఆయనతోటి కలిసి ఉండటం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు తర్వాత శ్రీమన్నారాయణ అంటే శ్రీ మతుప్పు అయిపోయిన తర్వాత నారాయణ శబ్దమే కదా. నారాయణ శబ్దాన్ని ఎలా చెప్పిందండి ఈ పాసురము అంటే ఇవో చెప్తున్నారు. నెగరెల్ పొగజాయ ఉలగమోనుడయ్యా ఎన్నయ్య ఆళ్వానే నెగరెల మలర్ మునిక్కణంగల్ విరుంబు తిరువేంగడత్తానే అనేటువంటి ఈ 4 పదాల ద్వారా నారాయణ శబ్దం యొక్క అర్థం చెప్పబడిందండి. అయితే పొగలొన్నిల్లా అడి ఎన్ గయ్యాలే, పొగలొన్నిల్లా ఇప్పుడు ఏమైంది, శ్రీమన్నారాయణ పదం వరకు అర్థం వచ్చేసింది. ఆ తర్వాత శరణం ప్రపద్యే అని చెప్పుకోవాలి. ఇక్కడ పొగలొన్నిల్లా అడియేన్ అంటున్నారు. పొగల్ ఒన్నిల్లా అడియేన్ అంటే పొగల్ ఒన్ను ఇల్లా ఆకించన్యం కానీ అనన్యం గతిక అనన్య ఆకించన్యుణ్ణి అనన్య గతికున్నయ్యా నేను అడియేన్ దాసుడని అని చెప్పారు ఆళ్వాళ్ళు. అనటం వల్ల ఉత్తమనాల్ ఆక్షిప్తనాన అధికారి చొల్లిత్తు, ఉత్తముడుగా ఉత్తమ పురుషతో చెప్పబడేటువంటి ప్రపద్యే అనేటువంటి పట్టుకుంటున్నాను, అది ఉత్తమ పురుష. అంటే సంస్కృతంలో ఉత్తమ పురుష, మధ్యమ పురుష అని అలా ఉంటాయి. ఉత్తమ పురుష అంటే ఏమిటి, తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుషులో చెప్పినట్లు. ఇక్కడ ప్రపద్య అంటే పట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు అంటే ఏమిటి, తన గురించి తానే చెప్పుకుంటున్నట్లు కదా. అలా ఉత్తమ పురుషులో చెప్పబడేటువంటి అధికారి స్వరూపం చెప్పబడిందట. దేనివల్ల పొగలొన్నిల్లా అడియేన్, పొగలు వన్నిల్లా రక్షకము లేదు ఉపాయం లేదయ్యా, అలాంటి అడియేన్ ఎందుకు, అలాంటి దాసుడని అని చెప్పడం అనమాట ఆళ్వారు. అది తర్వాత ఉన్నడిక్కీజ్ ఎన్ గయ్యాలే, ఉన్నడిక్కీజ్ అని చెప్పడం వల్ల చరణ శబ్దార్థం సొల్లిత్తు. శ్రీమన్నారాయణ చరణవు
అని ఉన్నది కదా. ఆ చరణం అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఉన్నడికి నీ యొక్క తిరువడిగళ్ళ కింద అని చరణ శబ్దం చెప్పబడింది. అమరందు పుగుందేనే ఎంగయ్యాలే, అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల క్రియాపదத்தில் అర్థం సొల్లిత్తు, క్రియాపదంలో ఉన్నటువంటి అర్థం చెప్పబడింది. శరణ శబ్దం అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల ఇదిగోండి శరణ శబ్దం. పుగుందేన్ ఎన్గిర క్రియాపదత్తు పుగుళ్డే కోల్ విజుక్కాట్టాలేవరుం, పుగుందేన్ ప్రవేశించాను అని చెబుతున్నారు. ఏమిటి శరణ శబ్దానికి ఏమిటి? గత్యర్థం బుద్ధి అర్థం అని ఆ ధాతువుని బట్టి గతి అర్థం అంటే ఎలా ప్రవేశించాను, పుగుందేనంటే ప్రవేశించాను అంటున్నారు ఆళ్వార్లు. ప్రవేశించడం అంటే ఇదిగో కాళ్ళతో నడుస్తూ వెళ్ళి ఆయన తిరువడిగళ్లలో ప్రవేశించారా అంటే కాదండి, బుద్ధి అర్థం. బుద్ధి ద్వారా ఆలోచన ద్వారా నీ యొక్క తిరువడిగళ్లలో ప్రవేశించాను అని చెబుతున్నారు కనుక పుగుందేననేటువంటి పదము శరణ శబ్దం. ఏమిటి? శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపద్యే, రక్షకంగా పట్టుకున్నాను అని కదా. అదిగో అదే పుగుందేన్ ఉన్నడికీజు అమరందు పుగుందేన్, అమరందు పుగుందేన్ అని చెప్పడం వల్ల ఏమిటి? క్రియాపదంలో చెప్పబడినటువంటి కోల్ విజు కాట్టాలెవరం అది బుద్ధిని బట్టి చేసేటువంటి కార్యమే కానీ ఇలా నడుస్తూ వెళ్ళేటువంటిది కాదండి. అందుకని పుగుందేన్ శరణ శబ్దం ఏమిటి? పుగుందేన్ అనేటువంటి క్రియ శరణ శబ్దం యొక్క అర్థాన్ని చెప్తుంది అంటూ అందద్వయత్తై పత్తివాసి అరుడి చేహిరారు. అయితే ఇప్పుడు ఆ ద్వయంలో ఉన్నటువంటి పదాలు ఏమున్నాయి? శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అన్నారు. శ్రీ నారాయణుడు ఆయన యొక్క చరణం పాదములు, శరణం ఉపాయంగా, ప్రపద్యే పట్టుకున్నాను అది ఆ పదానికి అర్థం. అక్కడ పట్టుకున్నాను అంటే అది దానికంటే అక్కడ లేనటువంటి అర్థాలు ఇక్కడ చెప్పాలి కదా కొన్ని. అంటే ఆళ్వారు ఏం చెప్పారు? ద్వయమంత్రంలో కూడా చెప్పనటువంటి పదాలని ఇక్కడ చేర్చి అంతకంటే విలక్షణంగా అందించారంటే అది గొప్పది తక్కువదని కాదు అర్థం. ద్వయమంత్రంలో కొన్ని అర్థాలని మనం ఆ పదం యొక్క అర్థాన్ని బట్టి కొన్ని అర్థాలు చేర్చుకోవాల్సి వస్తోందండి. ఇక్కడ ఆళ్వారు చెప్పినటువంటి పాసురంలో పదాలు చేర్చే అవకాశం ఉన్నది కనుక ఇక్కడ అలాంటి అవసరం లేకుండా ఆ పదాలను కూడా చేర్చి చెప్పారు అని చెప్పడం అనేది ఆళ్వార్ల యొక్క ఉద్దేశం. అంటే ఏమిటి? అర్ధప్రాప్తమాన అహమర్థమావదు, అర్థాన్ని బట్టి ఏమిటి? ప్రపద్యే అన్నప్పుడు అహం ప్రపద్యే అని అర్థాన్ని బట్టి అహం అనేటువంటి పదాన్ని తెచ్చుకుంటున్నాం. అక్కడెక్కడ? శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అన్నప్పుడు అహం ప్రపద్యే నేను పట్టుకుంటున్నాను అంటే అహం అనేటువంటి పదం మనకి ద్వయమంత్రంలో ఉన్నదా? పూర్వఖండంలో లేదు. కానీ ఇక్కడ ఏమిటి? ప్రపద్యే అదే చెప్తా. అర్ధప్రాప్తమాన అహమర్థమావదు ప్రపద్య పదத்தில் ఉత్తమనాలే ఆక్షిప్తనాన అధికారి స్వరూపం ఎన్నపడి, ప్రపద్య అనేటువంటి ఆ పదంలో ఉన్నటువంటి ఉత్తమనాలే ఆక్షిప్తనాన చెప్పబడినటువంటి అధికారి స్వరూపం అందులో పొగలొన్నిల్లా అడియేన్, అదిలో ఆ ప్రపద్యే పట్టుకున్నాను. ఎవరు పట్టుకున్నాను? అడియేన్ ప్రపద్యే, దాసుడనైనా నేను పట్టుకున్నాను. నువ్వు దాసుడివి, మరి నువ్వు ప్రపత్తి చేయడానికి అధికారం ఉందా? అదిగో పొగలొన్నిల్లాడియేన్, ఆకించన్యము అనన్యగతిత్వము కలిగినటువంటి దాసుడనైనా నేను ప్రపద్యే పట్టుకుంటున్నాను అని ఎన్ను ఆకించన్య అనన్యగతిత్వంగల్ ద్వయத்தில் అనుక్తంగళాగిలిం. అదో అడియే ఏది? ప్రపద్యే పట్టుకుంటున్నాను అనే పదం ఉన్నది తప్ప ద్వయంలో ఆ ద్వయం ఆయన్ని పట్టుకోవడానికి ప్రపద్యే ఎన్గిర పదத்தில் ఉత్తమనాలే ఆక్షిప్తనాన అధికారి స్వరూపం ఎన్నపడి, పొగలొన్నిల్లా అడియేన్ ప్రపద్యే అని చెప్పడం వల్ల ఉత్తముడైనటువంటి అధికారి చెప్పబడుతున్నాడు. అంతవరకే ఉన్నది ద్వయమంత్రంలో. కానీ ఆళ్వార్లు పొగలొన్నిల్లా అడియేన్ అంటే పట్టుకుంటున్నటువంటి అధికారి ఎవరు అంటే పొగలొన్నిల్లా అడియేన్. పొగలొన్నిల్లా అడియేన్ అంటే నిన్ను పట్టుకోవటానికి కావలసినటువంటి అర్హతలు కలిగినటువంటి అధికారి అయినటువంటి దాసుడిని పట్టుకుంటున్నాను అంటే పొగలు ఒన్నిల్లా అన్నారు కదా. ఆకించన్యము అనన్యగతిత్వము అనేటువంటి అధికారి లక్షణాలు కలిగినటువంటి దాసుడిని నేను అడిగాను, వాణ్ణి ప్రపద్యే పట్టుకుంటున్నాను అని చెప్పారు అక్కడ. అంతే కదా అధికారి స్వరూపాన్ని.
తర్వాత ద్వయத்தில் அனுக்தங்களாகிலும் ஆக்கிஞ்சன்ய అనన్యగతిత్వంగల్ ద్వయத்தில் అనుక్తంగళాగిలం ఆకించన్యము అనన్యగతిత్వము అనేటువంటి అధికారి లక్షణాలు ద్వయంలో చెప్పబడలేదు. ప్రపద్య అన్నారు అంతే. కానీ ఇక్కడ ఆళ్వారు మాత్రం పొగలొన్నెల్లాడి అనేటువంటి పదం వాడటం ద్వారా అదిగో అలాంటి అధికారిని అని తెలియజేశారు. అదిగో అంతేకాదు ఏమిటి అమరందు పుగుందేనన్నారు కదా. అమరందు అని చెప్పడం వల్ల ఏమిటి అమరందు ఎన్గయ్యాలే క్రియాపదத்தில் ఉపసర్గ అర్ధమాయ్ ఉపాయ ఉపేయ విషయமான వ్యవసాயத்தும் புகுந்தேன் என்னும் క్రియారూపமான ఆశ్రయణத்தையும் పుగుందేన్ ఎన్గిర భూతార్థ నిర్దేశత్తాలు అదంతా కూడా మనకు అర్థం అవసరం లేదు కదా. అక్కడ అమరందు అంటే ఏమిటి ప్రయోజనాంతర నిరాశం సూచితమాగయ్యాలే నమశబ్దార్థం. అంటే నమశబ్దార్థం ఏం చెప్తుంది? నువ్వే రక్షకుడివి, నువ్వే ఉపాయము అని అమరందు అలాంటి భావన కలిగినటువంటి ఇంకొక అనన్య ప్రయోజనాంతరాన్ని విడిచిపెట్టినటువంటి వాడిని నువ్వే రక్షకము, నువ్వే ఉపాయమని భావించేటువంటి అడియే నేను నిన్ను ప్రపద్యే పట్టుకుంటున్నాను అని అమరందు అనే పదంతో అదిగో ఇంకొక నువ్వే ఉపాయము, నువ్వే రక్షకమని భావించేటువంటి నేను నిన్ను పట్టుకుంటున్నాను అనే పదం అర్థము. లక్షణ శ్లోకత్తులు ఏమండి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇలాంటిదిగా ఎక్కడైనా ఇంకో చోట చెప్పారా అంటే లక్షణ శ్లోకాలని ఉంటాయట. ఇలా సూత్రాల్లో ఉన్నటువంటి వాటిని సంక్షిప్తంగా ఉన్నవి వాటిని కొంచెం విస్తారంగా చెప్పాడు, విస్తారంగా ఉన్నటువంటి వాటిని సంక్షిప్తంగా చెప్పేటువంటి శ్లోకాలు ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా అహమస్మి అపరాధానాం ఆలయ అకించన అగతి ఎన్నిరుక్కయ్యాలే ద్వయత్తిలిం వివక్షితంగల్. ఈ శ్లోకం కూడా ఏం చెప్తుందట? ద్వయములోని అర్థాలనే చెప్తుంది. ఇక్కడ కూడా ఏమన్నది? అహమస్మి అపరాధానాం ఆలయ, నేను అపరాధాలకి ఆలయాన్నయ్యా అంటే నిలయాన్ని, అకించన ఏ ఉపాయము లేనటువంటి వాడిని, అగతి ఏ రక్షకము లేనటువంటి వాడిని అని త్వమేవ ఉపాయభూతోమే భవ ఇది ప్రార్థనామతి శరణాగతి అని లక్షణ శ్లోకంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా కొన్ని పదాలు లేనటువంటి దానికి శరణాగతి యొక్క లక్షణాన్ని తెలియచెప్పేటువంటి ఈ శ్లోకంలో కూడా అలానే కొన్ని పదాలు చేర్చడానికి అవకాశం లేదు. ఆడవాళ్ళకి పాత్రంలో చేర్చే అవకాశం ఉన్నది కనుక ఆడవాళ్ళు చేర్చారు. ఏం చెప్పారు ఇక్కడ? అహమస్మి నేను, అక్కడ చేర్చే అవకాశం ఉంది. అహం అంటే అడియేనని తెలుస్తోంది కదా. అపరాధానం ఆలయ అంటే దాసుడనైనటువంటి నేను ఎలాంటి వాడిని? ఆ కించన్యుణ్ణి, అపరాధాలు కలిగినటువంటి వాడిని, ఏ ఉపాయము లేనటువంటి వాడిని, ఏ రక్షకము లేనటువంటి వాడిని. కాబట్టి ఏం చేశాను? త్వమేవ ఉపాయభూతోమేవా ఇది ప్రార్థనామతి శరణాగతి, నువ్వే ఉపాయం అని భావించినటువంటి శరణాగతున్నయ్య నేను అని తెలియచేశారు అక్కడ కూడా. ఇది కూడా ద్వయము యొక్క అర్థాన్ని తెలియచేసేటువంటి లక్షణ శ్లోకం అంటారంట దీన్ని. అది ఇప్పుడు మూలంలోకి అది இப்பாட்டு தன்னை துவயத்தில் பதங்களோடொக்க யோசித்து தலை கட்டக்கடவது அதில் అర్ధ ప్రాప్తమాన అహమర్థத்தை ఇంగు అడియేన్ ఎంగిరదు. అందులో అర్ధప్రాప్తంగా చెప్పబడినటువంటి అహము యొక్క అర్థం ఇక్కడ అడియేన్ అన్నారు. ఇక్కడ అర్ధప్రాప్తం అంటే చెప్పుకున్నాం కదా, ప్రపద్య అనే దగ్గర అర్థంతో తెచ్చుకోవాల్సింది. అంటే కొన్ని పదాలు అర్ధ రూపంగా తెచ్చుకోవాలంటే కొన్ని పదాలు శబ్ద రూపంలో మనకు కనబడతాయి. కాబట్టి అక్కడ అహం అనేటువంటి పదం ద్వయమంత్రంలో అర్థంలో తెచ్చుకోవాల్సిందే తప్ప మనకి శబ్దంలా కనపడట్లేదు. కాబట్టి ఆ శబ్ద రూపంగా ఇక్కడ ఆళ్వారు అడియేననే పదంతో తెలియచేస్తున్నారంటూ అలా ద్వయము యొక్క అర్థాన్ని తెలియచేసేటువంటి ద్వయములోని పూర్వఖండం యొక్క అర్థాన్ని తెలియచేసేదే ఈ పాసురం అంటూ నిన్న ఉత్తరఖండం యొక్క అర్థం కూడా చెప్పారు. కానీ అది ఇంకా కొంచెం డీప్ గా ఉన్నది. అది తర్వాత ఇంకొకసారి అది బాగా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎంతవరకు అర్థమైతే చాలు మనకి. ఆగలగిల్లేన్ ఇరయ్యుమెన్రు, ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను అంటోంది ఆ పెరే పిరాటి. ఇది అగన్నిరుందు సొల్లుగర పాసురమం అందు. ఏమండి, నేను నిన్ను విడిచి ఉండలేను అని చెప్తోందంటే ఎక్కడైనా దూరంగా ఉండి చెప్తోందా పెరే పిరాటి? కాదండి,
ఎక్కడుండి నిత్య సంశ్లేషం పన్నా నిற்கச்செய்தே ஆயிற்று இறையும் అగలగిల్లేన్ ఎన్ను ఉరైప్పదు. ఇది ఆయనతోటి నిత్య సంశ్లేషగా ఆయనతోటి ఎప్పుడూ కలిసి ఉండే చెబుతోందట. ఇరయ్యం అగలగిల్లే ఒక్క క్షణం కూడా నేను నిన్ను, ఒక నొడి కాలం అంటే ఒక క్షణకాలం కూడా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అని చెప్తోందట. ఎలా అనట, బాగా వేసవ కాలం, బయట ఎండలు అధికంగా ఉన్నాయి, ఆ వ్యక్తి ఇంట్లోనే ఉంటాడు. కానీ నేను ఎండలోకి వెళ్ళలేను. ఎక్కడున్నావయ్యా నువ్వు? ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉండి నేను ఎండలోకి వెళ్ళలేను, నేను ఆ ఎండకి తట్టుకోలేను అని చెప్పినట్టుగా ఈవిడ కూడా ఆయన వక్షస్థలంలో వేయించేసి ఉండే ఇరయ్యం అగలగిల్లేన్ అని చెప్తోందట. అంటే ఇంట్లో నీడలోనే ఉండి నీడని అనుభవిస్తూ బయట ఉన్నటువంటి ఎండని నేను అనుభవించలేను అని చెప్పినట్టుగా, ఆ ఎండలోకి నేను వెళ్ళలేను అని చెప్పినట్టుగా ఈవిడ కూడా ఆవిడ చల్లటి ఆయన వక్షస్థలంలో వేయించేసి ఉండే ఇరయ్యం అగలగిల్లేన్ అని చెబుతోందట ఈవిడ. ఎలా? నిత్యానుభవం పన్నువార్కు ఎల్లాం పాసురం ఇదే. ఈవిడొక్కతేనా ఏమిటి ఇలా చెప్పేది? నిత్య అనుభవం చేసేటువంటి వాళ్ళందరూ చెప్పేటువంటి మాట ఇదేనండి. ఏమంటున్నాడు ఆయన? నచ సీతాత్వయాహీన నచాహమపి రాఘవ అని లక్ష్మణస్వామి, ఇదిగో నచ సీతాత్వయాహీన, ఇదిగో రామచంద్ర, నిన్ను విడిచి నేను కాని ఆ సీతాపిరాట్టి కాని ఒక్క క్షణకాలం కూడా విడిచి ఉండలేమయ్యా అని ఎక్కడుండి చెప్పాడు ఆ మాట లక్ష్మణస్వామి? రామచంద్రుడి సమక్షంలోనే ఉండి సీతాపిరాట్టి కాని నేను కాని నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా మేము ఉండలేము చెప్పినట్లుగా ఇక్కడ ఈవిడ కూడా ఆయన వక్షస్థలంలోనే కూర్చొని ఏం చెప్తోంది? ఇరయ్యం అగలగిల్లేన్ అంటే నిత్యానుభవం చేసేటువంటి వాళ్ళ మాటలన్నీ ఇలానే ఉంటాయండి. ఈవిడ ఆళ్వార్ నాయిక అలానే చెప్తోంది, ఆళ్వార్లు అలానే చెప్తున్నారు. అదిగో మన ఇళయ పెరుమాళ్ళు అలానే చెప్పారు. అయితే నాట్టారుడయ అగలగిల్లేన్ పోల్ అందు ఇవளுடைய అగలగిల్లేన్ అది కర్మాధీనమాగ ఉరువదు. లోకంలో వాళ్ళు కూడా నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళది కూడా ఇలాంటి ఎడబాటును సహించలేనటువంటి స్థితేనా అండి? అంటే కాదండి, వాళ్ళది కర్మాధీనమాగ ఉరువదు. కర్మాధీనంగా వాళ్ళు ఒక ఉపాధిని బట్టి, ఒక భార్యకి భర్తకి ఉన్నటువంటి సంబంధం గాని, ఒక తల్లికి బిడ్డకి ఉండేటువంటి సంబంధం గాని, ఒక తండ్రికి కొడుక్కి ఉండేటువంటి సంబంధం గాని, అవన్నీ ఒక ఉపాధిని బట్టి. ఇదిగో కన్న తండ్రి కాబట్టి ఆయన తండ్రి, ఈయన కొడుకు అనే ఒక ఉపాధి, ఒక సంబంధం. తల్లి బిడ్డ, కన్నది కాబట్టి బిడ్డ, పుట్టాను కాబట్టి కొడుకుని అని ఏదో ఒక ఉపాధిని బట్టి వచ్చేటువంటి సంబంధాలు కదా. అందులో వీడికి 1,00,000 దోషాలు ఉండొచ్చు, వాళ్ళకి 1,00,000 దోషాలు ఉండొచ్చు. కానీ వాళ్ళనేటువంటి అగలగిల్లేననేటువంటిది అది కర్మాధీనంగా వచ్చేటువంటి సంబంధాన్ని బట్టి వచ్చేటువంటి అగలగిల్లేనండి. కానీ ఇది విషయాధీనమాగ విళయం. మరి ఇక్కడ పరమాత్మని విడిచి అయ్యా అలర్మేల్ మంగై ఏం చెప్తోంది? నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, అగలగిల్లే నిరయ్యం అని చెప్తోంది కదా. మరి ఈవిడెందుకు చెప్తోంది ఈ మాట? ఇది కర్మాధీనమా? కాదండి, ఇది విషయాధీనమాగ విళయ్యమదు. విషయాన్ని పట్టి వచ్చినటువంటిది ఈ విషయము. విషయాధీనమాగా అంటే ఆ విషయ వైలక్షణ్యాన్ని బట్టి, ఆయనకున్నటువంటి కళ్యాణ గుణాలను బట్టి, అందుకని నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా అని చెప్తోంది. అది కర్మాధీనంగా వచ్చేది, ఇది విషయాధీనాన్ని బట్టి వచ్చేటువంటిది. అలర్మేల్ మంగై అని చెప్పడం వల్ల అవంతన్నై. అలర్మేల్ మంగై అంటే ఏం చెప్పుకున్నాం మనం? మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ, చాలా మార్ధవం. అలర్మేల్ అంటే ఆ పుష్పవాసిని అయినటువంటి ఆవిడ నాచ్యారు అంటే ఆవిడ మృదు స్వభావి అని చెప్పుకున్నామా? అంతే కదా మనం చెప్పుకుంది. అంటే సేవ చేయడానికి కావలసినటువంటి వయసు కలిగినటువంటి ఆవిడ, అంతేకాదు మృదు స్వభావి అని చెప్పుకున్నాం కదా. ఎలాంటి స్వభావం ఈవిడది అంటే అవంతన్నై నజీవేయం క్షణమపి అన్న పన్న వల్ల భోగ్యతయ్యం పరువత్తయ్యం ఉడయవల్. ఇగో ఆయన్ని కూడా నజీవేయం క్షణమపి అని చెప్పించగలిగినటువంటి భోగ్యత అండి ఈవిడకు కూడా. అలాంటి ఆవిడ అయ్యుండి ఆవిడ ఇప్పుడేం చెప్తోంది? అగలగిల్లేని రయ్యమెండు అని చెప్తోంది. ఆవిడ ఇక్కడ నజీవేయం క్షణమపియన్ను పన్న వల్ల భోగ్యతయ్యం పరువత్తయ్యం ఉడయవల్.
అది భోగ్యత అని చెప్పారు. అలాగా అలర్మేల్ అని చెప్పడం వల్ల మంచి భోగ్యత కలిగినటువంటి ఆవిడ, మంగయ్య అని చెప్పడం వల్ల పరువం వయసు కలిగినటువంటి ఆవిడ. అందుకని అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల అవంత ఆయన్ని కూడా నజీవేయం క్షణమపి అని చెప్పించగలిగేటువంటి భోగ్యత పరువము కలిగినటువంటి ఆవిడ. అంతేకాదు పరిమళంతాను, ఒక్క నిమిషం నజీవేయం క్షణమపు వెన్ను ఎన్న విడముండో ఎన్ను కేక్క. అదిగో అలర్మేల్ మంగయ్యన్ ఇంగిరదు కుహార్ద భావం పరువత్తుక్కు పెరుమాళ్ నజీవేయం క్షణమపి ఎన్న విడముండో ఎన్ను కేక్క. ఏమంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అలర్మేలు మంగయ్య అని చెప్పడం వల్ల పరువము అని చెప్పారు కదా. పరువాన్ని పట్టి నజీవేయం క్షణమపి అని రాముడు ఎక్కడైనా చెప్పాడా అంటే అక్కడ ఇస్తున్నారు. అరుంబదంలో అలయ విలందాన్ అరుంబదలు. నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృతేతివా ఏతదేవాను శోచామి వయస్యాహ్యతి వర్తతే ఎన్ను శ్రీరామాయణత్తిల్ యుద్ధ రామాయణత్తిలే ఉండాయిరుక్కుమిరే. ఏమిటట? నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృతేతివా. ఓ లక్ష్మణ, నాకు ఇప్పుడు సీతాపిరాట్టి ఎడబాసినందువల్ల కలిగేటువంటి దుఃఖం కాదయ్యా ఇది. నమే దుఃఖం హృతేతివా అని, నమే దుఃఖం ప్రియా దూరే, నా సీతాపిరాటిని ఎడబాసి ఉన్నాను కదా, ఇప్పుడు నా దుఃఖానికి కారణం ఏమిటో తెలుసా? ఆ సీతాపిరాటిని ఎడబాసి ఉన్నాను అనేటువంటి దుఃఖం కాదు నాకు. పరువత్ ఏమిటి ఇవాళ ఏది ఉండండి. ఏతదేవాను శోచామి వయస్యాహ్యతి వర్తతే. ఏమి లేదు, నాకు గడిచిపోయినటువంటి సమయం కాలాన్ని పోగొట్టుకుంటున్నానే, గడిచిపోయినటువంటి కాలం మళ్ళా రాదు కదా అని భావమట ఆయనకి. అందుకని దుఃఖపడుతున్నానే తప్ప ఇదిగో సీతాపిరాటిని ఎడబాసాననే దుఃఖం కంటే కూడా ఇదిగో సీతాపిరాటిని ఎడబాసి పోగొట్టుకున్న కాలం మళ్ళా నాకు తిరిగి రాదు కదా, అది నా దుఃఖం అన్నట్ట. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కూడా సీతాపిరాటితో ఏం చెప్పాట రామచంద్రుడు? పక్కనే సింహాసనం మీద కూర్చొని ఉన్నదట. కూర్చొని ఉన్నటువంటి సీతాపిరాటితోటి, సీతే ఇదిగో ఆనాడు జటాయువు మరణించాడు, జటాయువుని పంపించవలసినటువంటి ఆ లోకాలకి ఆ మోక్షాన్ని ఏదో కృప చేశాను. మొదటగా నిన్ను దూరం చేసుకున్నాను, ఆ తర్వాత నిన్ను నేను పొంది తెచ్చుకోగలిగాను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, రాజ్యాన్ని మళ్ళా తిరిగి పొందగలిగాను, ఈవేళ పట్టాభిషిక్తుణ్ణి అయ్యాను. కానీ ఆ 10 మాసాల కాలం నిన్ను ఎడబాసి ఉన్నానే, ఆ 10 మాసాల కాలాన్ని మాత్రం మళ్ళా నేను తెచ్చుకోలేకపోయాను సీతే అని చెప్పాట. అంటే రాముడికి దుఃఖం దేనికి? ఆవిడని ఎడబాసానే దుఃఖం కంటే కూడా ఆవిడతోటి గడపవలసినటువంటి సమయాన్ని 10 మాసాల కాలం పోగొట్టుకున్నానే, గడిచిపోయిన కాలం మళ్ళా నాకు తిరిగి రాదే అని దుఃఖం. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? పోగొట్టుకున్నవన్నీ లభించాను సీతే, కానీ నిన్ను ఎడబాసినటువంటి 10 మాసాల కాలం మాత్రం నేను పొందలేకపోయాను కదా, అది నా దుఃఖం అన్నట్ట. అందుకనే నా జీవేయం క్షణమపి అన్న పన్న వల్ల భోగ్యతయ్యం పరువత్తయ్యం ఉడయవల్. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనమ్మా అని చెప్పించగలిగేటువంటి ఆ భోగ్యత పరువం కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ అలాంటి ఆవిడయుండి ఇప్పుడు ఆయన యొక్క భోగ్యతకి అగలగిల్లేనెరయ్యం అని చెబుతోంది ఆవిడ. పరిమళంతాన్ ஒரு ఒడివు కొండ పోలే ఇరుక్కై. పరిమళమే ఒక రూపు దాలుస్తే ఎవరయ్యా అంటే ఇదిగో ఈ అలర్మేల్ మంగయ్య నాట్య. అదేమిటండి పరిమళం కూడా ఇలా ఉంటుందా? అవునండి, ఆవిడ కాళ్ళు చూసినా చేతులు చూసినా అంతా పరిమళం మొత్తం ఒక ఆకారం తాలిస్తే ఎలా ఉంటుందంటే ఎవరంటే ఈవిడ నాట్యారని చెప్పేటట్టుగా అలాంటి ఆవిడ ఊరై మార్బా ఇత్తాల్ నిత్యయోగం చొల్లుగిరదు. ఇత్తాల్ నిత్యయోగం చొల్లుగిరదు. ఆవిడ అలా ఉరై మార్బ ఆయన వక్షస్థలంలోనే వేయించేసి ఉండటం వల్ల నిత్యయోగం చొల్లుగిరదు. అదిగో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు ఎప్పుడు అనేటువంటిది. అలా ఏమిటా నిత్యయోగం వల్ల ఏమిటయ్యా మనకి ఉపయోగం ఏమిటంటే ఎప్పుడు వెళ్ళినా తప్పకుండా రక్షించబడతామనేటువంటిది ఒక విషయం. ఇంకొకటి ఏమిటి? వెళ్ళి ఆశ్రయించాలంటే ఆవిడ సమక్షంలో ఉన్నదా లేదా అని ఆలోచించవలసిన అవసరం లేకుండా వెళ్ళి ఆశ్రయించటానికి తగినట్లుగా ఉంటుంది.
ఆవిడ నిత్యం చెప్పుకున్నామే ఆషాఢ మాసం అండి పుట్టింటికి వెళ్ళిపోయింది, పాల సముద్రానికి వెళ్ళింది అన్నారనుకోండి, శ్రావణం వచ్చే వరకు ఆగద్దు, అప్పటి వరకు మన బుద్ధి నిలబడాలి కదా. అలాంటి అవసరం లేదు. నిత్యయోగం ఎప్పుడూ చేరే ఉంటది. నీకు ఈవేళ వెళ్ళి ఆశ్రయించాలనిపించిందా, వెళ్ళి ఆశ్రయించచ్చు. అదిగో ఆవిడ సమక్షంలో ఉంది కాబట్టి నేను ఎన్ని అపరాధానం ఆలయ అన్నట్టుగా ఎన్నెన్నో అపరాధాలు చేసినటువంటి వాణ్ణి కదా, మరి ఇప్పుడు నన్ను ఆయన క్షమిస్తాడా? సమక్షంలో ఆవిడే ఉన్నది కదండి, తప్పకుండా నీకు రక్షణ లభిస్తుంది, నిన్ను రక్షించే తీరతాడు. కాబట్టి నిత్యయోగం అని చెప్పడం వల్ల మనం వెళ్ళినటువంటి వాళ్ళని తప్పకుండా రక్షించబడతామనేటువంటి విషయం ఒకటి. ఇంకొకటి ఏమిటి, కాలం పార్తవేండ, అదిగో ఈ కాలంలో వెళ్ళాలి, ఆ కాలంలో వెళ్ళాలి, ఈ సమయంలో వెళ్ళాలి, ఆ సమయంలో వెళ్ళాలి అని సమయాన్ని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని ఊరయమార్బా ఇత్తాలే ఇత్తాల్ నిత్యయోగం చొల్లుగరదు ఎనక్కూరు కాలం పార్తు శరణం పొగ వేండుంబడియాయో ఇరుక్కెరదు. అదిగో ఒక కాలాన్ని ఎదురు చూసి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నదా మనకి? లేదు. ఎందుకని ఆవిడ సమక్షంలోనే ఉన్నది నిత్యయోగం కాబట్టి. ஒரு நாள் பட்டர் இருக்கிறது இத்தலையில் அபராதத்தையும் ஈஸ்வர சுவாతంత్రయத்தையும் అనుసంధిత్తు పిర్కాలిక్క వేండాదపడియాయిరుక్తే. మనం ఎన్నో అపరాధాలు చేసినటువంటి వాళ్ళం, ఇన్ని అపరాధాలతోటి వెళ్తే అక్కడ ఆయన రక్షిస్తాడో రక్షించడో అని భయపడవలసిన అవసరం లేకుండా ఆవిడ ఆయనతోటి కలిసే ఉన్నది కాబట్టి అది ఒక ఉపయోగం. రెండవది ఏమిటి, సమయం చూసుకొని ఆవిడ ఎప్పుడూ సమక్షంలోనే ఉంటుంది కాబట్టి మనం సమయం చూసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. అవి రెండు ఉపయోగాలు ఒరే మార్బా అని చెప్పడం వల్ల. అంతే కదా, ఒరునాళ్ భట్టర్, అసలు ఆవిడ సమక్షంలో ఉంటే జరిగేటువంటి ఉపకారం ఏమిటి అది చెప్తున్నారు ఒక ఐతిహ్యాన్ని. ఒరునాళ్ భట్టర్ పెళ్ళయ్యే மணவாள் அரையற்கு துவயம் அருளிச்சைக்காக எல்லாரும் போங்கோள் என்ன நஞ்சியரும் எழுந்திருந்து போய் நம்மை இராய் என்னு அருளி செய்திலர் என்னு வெறுத்திருக்கா. அப்போதே ஜீயர் எங்குத்தார் என்னு கேட்டருளி தேடி அழைத்து கூட வைத்து கொண்டு இருந்து துவயத்தை அருளி செய்யா நிற்க செய்தே. அப்போது అరుడి చేయడ వార్త ఎన్ను జీయర్ అరుడి చేయవారు. ఒకరోజు నంజీరుగా భట్టర్ వారి గోష్ఠి, అక్కడ వారు మణవాళరనే అరయ్యర్ వారికి ద్వయమంత్రాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు భట్టర్ వారు. అప్పుడు ఏం చెప్పారు, ద్వయము యొక్క అర్థాన్ని రహస్యంగా చెప్పేటప్పుడు ఏది షట్కర్ణం అంటే 6 చెవులు ఉండకూడదు అంటారు. ఎందుకు? ఏదైనా ఒక రహస్యం చెప్పాలంటే వినేవాళ్ళవి 2 చెవులు, చెప్పేవాళ్ళవి 2 చెవులే తప్ప ఇంకొక మూడో వ్యక్తి ఉంటే కదా ఇంకో 2 చెవులు వస్తాయి. కాబట్టి అషట్కర్ణం అని చెబుతారు. అషట్కర్ణం 6 చెవులు ఉండకూడదు. 6 చెవులు ఉండకూడదు అంటే వినేవాడివి చెప్పేవాడివి 4 తప్ప మూడో వ్యక్తి ఉండకూడదు అని చెప్పినట్లుగా అందరూ వెళ్ళిపోండి అని చెప్పారట ఇది భట్టర్ వారు. ఆ గోష్ఠిలో నంజీర్ గారు కూడా వేయించేసి ఉన్నారు. వారు కూడా నంజీర్ గారు కూడా అక్కడే ఉన్నారు కదా. నమ్మయ్యి రాయన్ను అరుడిచ్చేద నంజీరే మీరు ఉండండి పర్వాలేదులేని ఒక మాట కూడా అనలేదే నన్ను ఆచార్యులైనటువంటి భట్టర్ వారు అని మనసులో కొంచెం బాధపడుతూ బయటికి వెళ్ళగా అంతలో వారు అడిగారట, ఏది నంజీర్ ఎంగే అన్నట్లుగా, జీయర్ ఎంగుత్తా జీరే మీరెక్కడున్నారు అని అడిగి తేడి అదైతు వెతికి పిలుచుకొని కూడవైతు కొండు ఇరుందు కూడ పక్కనే ఉంచుకొని ద్వయము యొక్క అర్థాన్ని వారికి అనుగ్రహించారు ఆ అరయ్యరు స్వామికి. అప్పుడు ఏం చెప్పారు ఆ అర్థము అంటే, ఇవ్వా ఆత్మవస్తు శేషమాగిల్ అవన్ శేషియాగిల్ ఇంగు పిరాటి సంబంధత్తాల్ సేగరన్యన్ను కేక్క. ఆ సందర్భంలో అడిగారు ఈ ప్రశ్న. ఈ ఆత్మవస్తు శేషం అంటే శేషభూతుడు, శేషి ఆయనేమో శేషి అంటే ఆయనకి మనకి డైరెక్ట్ సంబంధం ఉన్నది కదా, ఆయన శేషి మనం శేషభూతులం, మధ్యలో ఈ పిరాటి సంబంధం మనకెందుకండి అని అది అక్కడ ప్రశ్న వచ్చింది. అప్పుడు ఆయన ఈయన రావణం శాప్ అప్పుడు దానికి వారు చెప్పినటువంటి సమాధానం ఎన్ను కేక అది ఇరుక్క పడికేళి, దానికి సమాధానం చెప్తాను వినండి అంటూ భట్టర్ వారు చెప్తున్న సమాధానం. రావణను కుంకాకత్తుక్కుం సంబంధం అనుష్ఠానము ఒత్తిరుక్క ఇని రావణం శాపత్తాలే కిత్తమాట్టాదే ఇరుప్పదు ఒన్నిండిరే. ఏమండి, రావణాసురుడికి కాకాసురుడికి సంబంధము అనుష్ఠానము ఒత్తిరుక్క ఏమిటండి? రావణాసురుడేమో రాక్షసుడు,
కాకాసురుడేమో ఇంద్రుడి కుమారుడు, దేవతలకు పుట్టినటువంటి వాడు. ఇద్దరికి సంబంధం సమానం అంటారేమిటి ఇక్కడ అంటే? దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతమని మనకి చెప్పినట్టుగా దేవతలకైనా దానవులకైనా అందరికీ ఆ దైవంతో సంబంధం సమానమని చెప్పారు కనుక అదిగో అందుకని ఇద్దరికి సంబంధము అనుష్ఠానము మొత్తిరుక్క. అనుష్ఠానం అంటే ఇక్కడ వాడు చేసే అనుష్ఠానం అని కదా, వాడు చేసినటువంటి అపరాధం అది సమానమై ఉండగా ఈ నిరావణం శాపత్తాలే కిట్టమాట్టారే ఇరుప్పదు ఒన్నుండిరే. ఇంకా వీళ్ళిద్దరిలో ఇంకా ఒక తారతమ్యం ఉన్నది. రావణాసురుడు తనకి పరస్త్రీ అనుమతి లేకుండా ముట్టుకుంటే ఏమవుతుంది? ఆయనకి శాపం ఉన్నది ముట్టుకోకూడదు అని. ఆ శాప కారణంగా రావణాసురుడు సీతాపిరాటిని ముట్టుకోను కూడా లేదు. అయినప్పటికీ ఇరుప్పదు ఒన్నిండిరే. కాని కాకాసురుడు అలా కాదు కదా, ఆ సీతాపిరాటిని ముట్టుకున్నాడు అనే దోషం కూడా ఉన్నది కాకాసురుడికి. అంగనన్నిక్కే జనని పక్కల అపరాధత్తిల్ కైత్తొడనా ఇరుక్క తలై కొండు తప్పినానిరే. కానీ రావణాసురుడు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. కానీ కాకాసురుడు అలాంటి తప్పిదం కూడా చేశాడు. కానీ కాకాసురుడు తలని పొందాడు, కానీ రావణాసురుడు తలని కూడా కోల్పోయాడు. కారణం ఏమిటి అంటే அவள் சந்நிதி உண்டாகையாலே அவள் கடக்கை ருக்கையாலே ராவணன் தலையறுப்புண்டான் போக்கத்து செயல் மாண்டு నిన్న నిలై అవనుక్కుం ఒక్కుమిరే. అవள் కడక్కై ఇరుక్కయ్యాలే ఏమిటి? అవళ సన్నిధి ఉండాగయ్యాలే అంటే సీతాపిరాటి సాన్నిధ్యంలో ఉన్నది కాబట్టి. ఎవరు? కాకాసురుడు తలని పొందాడండి అంటే చావు నుండి తప్పించుకున్నాడు. కానీ రావణాసురుడు దూరంగా ఉన్నది కదా, సీతాపిరాటి సమక్షంలో లేదు కావటం చేత తలని కోల్పోయాడు అని చెప్పుకోవాలా అంటే అది ఒక కారణం. ఇంకొకటి కూడా కారణం ఏమిటి? అలా కాదండి, కాకాసురుడు శరణాగతి చేశాడు, రావణాసురుడు శరణాగతి చెయ్యలేదు కాబట్టి తలని కోల్పోయి ఉండొచ్చు కదా అని ఒక మాట చెప్దాము అంటే కాదు, రావణాసురుడు కూడా శరణాగతి చేసినట్లుగా కనపడుతోందట మనకి రామాయణం చూస్తే. ఎలాగా రామాయణం చూస్తే? ఇదో కింద అరుంబదంలో ఇస్తున్నారు. అరాక్ష సంయమం లోకం కర్తాస్మి నిశితైశ్చరై నచేక్షరణం అభ్యేషి మాం ఉపాదాయ మైథిలీం ఎన్ను పెరుమాள் అరుడిచ్చైగయ్యాలే ననమేయం ఎన్నదు అడియాగ రావణం తలయ్యరుక్కుండాన్ ఎన్న అమయాదో ఎన్నిరశంకయ్యాలే. అదిగో రామచంద్రుడి కోపం వచ్చింది, ఈ భూమండలాన్నే అరాక్షసం చేసేస్తాను, మైథిలి రాక్షసులు లేనిదిగా చేస్తాను ఈ భూమండలాన్ని అని చెప్పాడు కదా రావణాసురుడి విషయంలో. ఎందుకు రావణాసురుడు ననమేయం తల వంచే ప్రసక్తే లేదు అని నిలబడి ఉన్నప్పుడు అరాక్షసం చేసేస్తానన్నాడు కదా. అందుకని ఆ కారణంగా తలని కోల్పోయాడేమో రావణాసురుడు. అంటే కాదండి, అంటే ఏమిటి? కాకాసురుడు శరణాగతి చేశాడు, రావణాసురుడు శరణాగతి చెయ్యలేదు కాబట్టి కోల్పోయాడు తలని అని చెప్పుకుందామంటే కాదండి. కింద ఇంకొక వాక్యం ఉన్నది ఏమిటి? యో వజ్రపాతాశని సన్నిపాతాత్ నచక్షుభేనాపి చచాల రాజా సరామ బాణా విహతో పృశార్తః చచాల చాపంచముమోచ వీరః ఎన్ను కోల్ విజుక్కాట్టాలే సమానమాయిరుక్కచ్చైదేయం కార్యకరమాగాదదు పిరట్టు సన్నిధి ఇల్లామయ్యాలే ఎన్ను కొల్ల వేండావో ఎన్నిరారు. ఏమిటట? యో వజ్రపాత అసని సన్నిపాతాత్ నచక్షుభే నాపి చచాల రాజా. రామచంద్రుడు వేసేటువంటి పిడుగుల లాంటి బాణాలు వర్షింప చేస్తున్నట్ట రావణాసురుడి మీద. అయినప్పటికీ కూడా కైలాస పర్వతాన్నే ఎత్తినటువంటి బలం కలిగిన వాడు కావటం వల్ల ఏమో చచాల అస్సలు చలించకుండా అలా ఉన్నాడు. అలాంటి సమయంలో సరామబాణావి హతోభృశార్థ చచాల చాపంచ ముమోచ వీర. ఆ రామబాణాల చేత కొట్టబడినటువంటి ఆ రావణాసురుడు నిశ్చలంగా ఉన్నవాడైనా చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలను విడిచిపెట్టేశాడు రావణాసురుడు. విడిచిపెట్టినప్పుడు ఏం చెప్పాడు? సంహరించాలనుకుంటే రామచంద్రుడు సంహరించచ్చు కదా, కానీ సంహరించకుండా ఏం చెప్పాట? సర్లే ఇప్పుడు వెళ్ళి రేపు మళ్ళా గచ్చ అనుజానామి వెళ్ళి రమ్మన్నాడు కదా, రేపురా యుద్ధానికి అని పంపించాడు కదా. అంటే చేతిలో ఏ ఆయుధము లేకుండా అలా నిలబడి ఉన్నాడు అంటే ఏమిటి?
రావణాసురుడు రామచంద్రుడు ఎదుట నిలబడి ఉన్నాడు కదా, ఏమిటట, నా దగ్గర ఏమీ లేదయ్యా అని అది ఆకించన్యుణ్ణి అని నిలబడినట్టుగా ఉన్నాడు రావణాసురుడు. కాబట్టి ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి రావణాసురుడు కూడా రాముణ్ణి శరణాగతి చేసినట్లే అయినప్పటికీ తలని కోల్పోయాడు. అంటే కాకాసురుడు చేశాడు శరణాగతి. ఇదిగో ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే ఈ సమయంలో ఈ సందర్భంలో రావణాసురుడు చేసింది శరణాగతే. అయినప్పటికీ ఆయన కాకాసురుడు తలని పోగొట్టుకోలేదు, తలని నిలుపుకున్నాడు. రావణాసురుడు తలని కోల్పోయాడు అంటే అర్థం ఏమిటట, సమక్షంలో సీతాపిరాటి లేకపోవటం వల్లే. అంటే శరణాగతి ఇద్దరూ చేశారండి, కానీ రావణాసురుడు సీతా సమక్షంలో లేదు కాబట్టి సీతాపిరాటి సమక్షంలో లేదు కాబట్టి తలను కోల్పోయాడు. కానీ కాకాసురుడు సమక్షంలో పిరాట్టిమారులు ఉన్నారు కనుక తలని పొందారు అని ఆ విధంగా చెప్పారట. అది పిరాట్టిమారుడు సమక్షంలో ఉండటం వల్ల జరిగేటువంటి ప్రయోజనమని. ఇంగనే ఇరుక్కచ్చేదేయం కార్యమాయిత్తిల్లయ్యిరే అవనుక్కు పిరాట్టి సన్నిధి ఇల్లామయ్యాలే ఇనిస్తాన్ మాతాவும் పితావుమానాల్ పితావైపోలన్నిరే ప్రజేకల్ విషేత్తిల్ మాతా ఇరుక్కుంబడి. అయితే మాతావు పితావుమానాలు ఇద్దరు ఉంటారు తల్లిదండి, కానీ తండ్రి లాంటిది కాదు కదా తల్లి బిడ్డల విషయంలో. మాతా ఇరుక్కుంబడి ఇవన్ చేద కురైతాన్ కాణా కట్టిరుక్కయ్యన్నిక్కే పితావిన్ పక్కలిலும் మరైత్తు కాటవాల్ ஒரு తీరే. ఇవన్ చేద కురైతాన్ పిల్లాడు ఎన్నెన్నో తప్పులు చేస్తాడు. ఏం చేస్తుంది, కాణా కట్టి రుక్కయ్యన్నికి ఆవిడ చూసి చూడనట్టుగా ఉండటం మాత్రమే కాదు, పితావిన్ పక్కలిலும் మరైత్తు కాటువాల్ ஒரு తీరే తండ్రి దగ్గర కూడా వాటన్నిటిని దాచి అదిగో వాడు అలాంటి పని చేస్తే మాత్రం ఏమైంది, మనమే కదా క్షమించాలి, అయినా వాడు అలాంటి తప్పు ఏం చేయలేదే అన్నట్లుగా దాచి చూపిస్తుందట. ఎలానట, పిల్లాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాట, 10 సంవత్సరాల కాలం అయింది. అదిగో వాడు ఎక్కడో దేశాంతరం మొత్తం తిరిగి మళ్ళా ఇంటికే వచ్చాడు. అదిగో తల్లి చూసింది, గుమ్మంలో వాడు తారట్లాడుతున్నాడు. లోపలికి రావచ్చు కదా వాడు, కానీ వాడికి ఒక అహంకారం, మళ్ళా నేను ఇంట్లోకి వెళ్తే వాళ్ళేమంటారు ఆ మాట అనిపించుకోవాలి కదా అని ఒక అహంకారం అట. తల్లి కళ్ళల్లో పడ్డాడు. తండ్రి ఏం చేస్తున్నాడు, అప్పుడే సాపాడు చేసి ఆ ఉయ్యాల్లో ఊగుతూ తాంబూల చర్వణం చేస్తున్నట్ట తండ్రి గారు. అప్పుడు ఏం చేస్తుంది ఈవిడ, వాడు రమ్మంటే తండ్రి రమ్మనకపోతే వాడు రాడు. ఇప్పుడు తండ్రి ఏమో వస్తే తండ్రి అంగీకరించడు. ఏం చేస్తుందట ఆవిడ, ఒక్కసారిగా ఆయన పాపం తాంబూలం వేసుకుంటున్నాడు అంతే, ఆయనకి పిల్లోని చూడలేదు. కానీ ఈవిడ చూసింది కదా, ఇప్పుడు ఏదైనా ఒక మాట ఈయన అన్నాడంటే ఆ పిల్లోడు మళ్ళా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే మళ్ళా ఎప్పటికి కనబడతాడో ఏమో తల్లి బాధ. అందుకని ఏమిటి అలా పిల్లోడొచ్చి గుమ్మల్లో నిలబడ్డాడు, లోపలికి రమ్మనాలని తెలియదా, అదిగో ఎన్నెన్నో తప్పులు చేస్తారు, ఏమేమో తప్పులు చేస్తారు, అలా నీ కాళ్ళ మీద పడి క్షమాపేక్ష అడిగినా కూడా నీ మనసు కరగదని ఇలా అడగటం మొదలు పెట్టిందట ఆ తల్లి. వెంటనే ఆ తండ్రిలా బిత్తరపోయి చూస్తే అసలు వాడెప్పుడు వచ్చాడు, నా కాళ్ళ మీద పడ్డాడు, నేనేమన్నాను రమ్మనమని వాడిని అంటాట తండ్రి. అలాగా వాడు చేసినటువంటి తప్పుల్ని తాను చూడకుండా ఉండటం మాత్రమే కాకుండా ఏదైనా ఒకవేళ ఆయన చూడాలనుకున్నా కూడా ఆ తప్పులన్నిటిని మరిపించి చెప్పేటువంటి ఆవిడ తల్లి అని. ఇవన్ சேதகுறை தான் காணா கட்டிருக்கையன்னிக்கே பிதாவின் பக்கலிலும் மறைத்து காட்டவண்ணா காட்டுவாள் ஒரு தீரே. ஆகையினே உத்தரார்த்தத்தில் அவனோடு ஒப்பு சொல்லி పూర్వార్ధத்தில் పురుషకాలం ఆగయ్యాయిర నీర్మయిల్ ఏత్తం చొల్లుగిరదు. ఉత్తరార్ధంలో ఏం చెప్పారు, అవనోడు ఒప్పు చొల్లి. అందుకని కైంకర్యం స్వీకరించేటప్పుడు ఏమిటి, శ్రీమతే నారాయణాయ నమః అంటే ఆయనతో కూడి కైంకర్యాలని స్వీకరిస్తుంది. పూర్వార్ధంలో ఏం చెప్పారు, శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రసిద్ధి అంటే ఉపాయంగా ఉండి ఆయన దగ్గరికి మనల్ని చేరుస్తుంది. అంటే ఇక్కడ ఉపాయభూతురాలుగా మన సమక్షంలో ఉండి మన వైపు ఉండి మనల్ని ఆయన దగ్గరికి చేర్చేటప్పుడు మన తప్పుల్ని కూడా ఆయన కనపడకుండా చేస్తుంది ఇక్కడ. ఆ తర్వాత అదిగో ఆ ఉయ్యాల వల్ల మీద కూర్చున్న తండ్రి పక్కనే వెళ్ళి కూర్చుంటుంది, వాడు వస్తాడు, ఇద్దరు కలిసి నమస్కారం చేస్తాడు, అయిపోయా. అలా కైంకర్యాన్ని స్వీకరించేటప్పుడు ఆయన పక్కనే చేరుగుంటుంది. ఆ కైంకర్యాన్ని చేసే స్థితి వీరికి రావాలంటే ముందు ఆయన దగ్గరికి చేరాలి కదా, ఆ చేరేటప్పుడు ఉపాయభూతురాలుగా ఉంటుంది. అలా తొట్టారై తొట్టు నక చిన్న పరాజ్యతి ఎన్నక్కడవయ్యవள் நம்மை ஒரு காரியத்திலேயே ஒதுக்கான் என்னும் అవసర ప్రతీక్షణ ఇరుక్కుమవనై పెత్తాలు విడాలిరే. అదిగో తొట్టారై తొట్టు అంటే సంబంధం కలిగినటువంటి వాళ్ళతోటి సంబంధం కలిగిన వాళ్ళు.
ఎవరు తొట్టారై అంటే రామచంద్రుడు, రామచంద్రుడితో సంబంధం కలిగినటువంటి వాడు సిరి తిరువడి. ఆయనతోటే నకచ్చిన్నాపరాజ్యతి అని వాదులాడింది కదా ఈవిడ. వాదులాడిన అంటే రామచంద్రుడు పంపినటువంటి దూతతోటే వాదులాడగలిగినటువంటి ఆవిడ మనల్ని ఒక కార్యత్తులే ఏవదు కాన్యన్ను అవసర ప్రత్యక్షనా ఇరుక్కుమని మనం లభిస్తే రక్షిద్దామని ఎదురు చూసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆయన లభిస్తే విడాడిదే విడిచిపెట్టదు కదా. ఇదిగో అసలే ఆయనకు కూడా రక్షించే స్వభావం. ఒకవేళ ఏదైనా తప్పులు మనలో చూసినప్పటికీ కూడా ఏమయ్యా అవన్నీ పట్టించుకుంటే ఎలాగాని సమర్థించి చెప్పి మనల్ని రక్షింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ వీడాడిదే ఆయన్ని కూడా విడిచిపెట్టదు కదా. తన్వార్తై కేలాదార్కం కూడా ఈ పదం అయిపోయేవారు చెప్పుకుందామండి. కూడా మిత్రం ఔపైకం కర్తం ఎన్నక్కడవయ్యవల్ తన్ముఖం పార్తు వార్తై కేట్టుం అవనై పెత్తాల్ విడాలిరే. అదిగో తన వార్తని విననటువంటి రావణాసుడు కూడా ఏంటి మిత్రం ఔపయుకం కర్తం, రావణ ఇదిగో నువ్వు స్నేహం చెయ్యి ఆయన రామచంద్రుడితోటి అని చెప్పినటువంటి ఆవిడ తన ముఖం పార్తు వార్తై కేట్టుం అవనై పెత్తాల్ విడాలిరే. తన ముఖం చూసి తను చెప్పినటువంటి మాట వినేటువంటి వాడు స్వామి. అలాంటప్పుడు ఆవిడ విడిచిపెడుతుందా? తప్పకుండా మనల్ని రక్షింపచేస్తుంది. దాసీనాం రావణస్యాహం మర్షయామి ఇహ దుర్బల ఎన్నాలిరే తిరువడి రాక్షసిகளை என் கையிலே காட்டித் தர வேணும் என்னா பிறர்கள் பிறரு கண் குழிவு காண மாட்டாத దుర్బలై కాన్ ఎన్నాలిరే. అదిగో అహం రావణస్య దాసీనాం మర్షయామి ఇహ దుర్బల. రావణ ఆ రావణాసుడి యొక్క సేవకులైన ఆ దాసీ జనాన్ని శిక్షించేటువంటి మనస్థితి నాకు లేదయ్యా, నేను చాలా దుర్బలురాలిని. ఏమిటి ఆ దౌర్బల్యము అంటే పిరను కాణమాట్టామయ్యిరే, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి ఒక వీక్నెస్ నాకు. అందుకని నేను వాళ్ళని శిక్షించలేనయ్యా. రాక్షసిగలై ఎన్ కయ్యిలే కాటిత్తరవేమన్నా రాక్షస స్త్రీలను నాకు అప్పచెప్పవమ్మా అన్నాడు ఈయన హనుమ. అంటే పిరరువు కణ్కుజువు కాణమాట్టాల దుర్బలై కాన్యన్నాలిరే, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించేటువంటి స్థితి నాకు లేదయ్యా. రావణన్ పట్టానాహిల్ పెరుమాల్ విజయత్తోడే నిన్నారాహిల్ తిరువడి వందు మున్నే నిన్నానాహిల్ వేరొరు దౌర్బల్యం ఇల్లయ్యిరే ఇని దౌర్బల్యమావదు పిరన్నో కాణమాట్టామయ్యిరే. ఆ రావణాసుడు ఏది పట్టానాహిల్ చనిపోయాడు, పెరుమాల్ రామచంద్రుడు విజయాన్ని పొంది ఉన్నాడు. తిరువడి వందు మున్నే నిన్నానాహిల్ రామచంద్రుడు పంపించినటువంటి తిరువడి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వేరొరు దౌర్బల్యమిరే, నాకు ఇంకొక దౌర్బల్యం, నాకు ఏమిటి ఇతరులు దుఃఖిస్తూ ఉంటే చూసేటువంటి ఆ స్థితి నాకు లేదయ్యా అని చెప్తోందట సీతాపిరాటి ఎవరు హనుమతోటి. అలాగా అగలగిల్లేన్ ఇరయ్యం ఎన్ను అలర్మేలు మంగై ఒరై మార్ప, ఒక్క క్షణం కూడా నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా అని ఆయన యొక్క వక్షస్థలంలోనే వేంచేసి ఉండి, అంటే నిత్య సంశ్లేషిగా నిత్య ఒరే మార్బ అని చెప్పడం వల్ల నిత్య సంశ్లేషం. ఆ సంశ్లేష వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆశ్రయించవచ్చు. వెళ్ళి ఆశ్రయించినటువంటి వాడికి రక్షణ తప్పకుండా లభిస్తుంది అని తెలియచేసేలాగా నిత్య సంశ్లేషగా ఉన్నది తాయారు ఆయన యొక్క వక్షస్థలంలో అని చెప్పుకున్నాం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియ్యర దివ్య తిరువడి